హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నా వీడియోస్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే హాయ్, నా పేరు రోజీ. నేను యూఎస్ఏలో ఉంటాను. నా ఛానల్లో వీడియో చేస్తున్నా యతీష్. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయి ఏమిటి? హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే హాయ్, నా పేరు రోజీ. నేను యూఎస్ఏలో ఉంటాను. నా ఛానల్లో బ్యూటీ రిలేటెడ్ వ్లాగ్స్ అండ్ అలాగే కుకింగ్ వీడియోస్ అండ్ ట్రావెల్ వీడియోస్ కాంటెంట్ అయితే ఉంటుంది. అండ్ ఒకవేళ నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లోకి వచ్చేస్తాయన్నమాట. సో ఇవాళ వ్లాగ్ ఏంటి అంటే ఇట్స్ ఆల్ అబౌట్ అ డే ఇన్ మై లైఫ్. ఇవాళ నేను ఏం చేస్తాను మొత్తం రికార్డ్ చేసి పెడదాం అనుకుంటున్నాను. సో నేనైతే నైట్ అస్సలు పడుకోలేదు. నా కళ్ళ కింద మీకు చూస్తే అర్థమైపోతుంది. ఏదైనా ఎక్కడికైనా ట్రావెల్ చేస్తే కళ్ళ కింద ఈ క్యారీ బ్యాగ్స్కి కూడా ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారేమో, అలా ఉందన్నమాట. చేస్తే కళ్ళ కింద ఈ క్యారీ బ్యాగ్స్కి కూడా హార్డ్లీ ఒక 3 hours కూడా నేను నిద్రపోలేదు, 3 to 4 hours. సో ఇవాళ అయితే నేను ఏం చేస్తాను, ఇప్పుడే నా డే స్టార్ట్ అయింది, లైక్ అరౌండ్ 9:50. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇంకా ఫస్ట్ అయితే కిచెన్లోకి వచ్చేస్తాను. అండ్ ఎవ్రీ డే నా రొటీన్లో ఉండేది ఏంటి అంటే దిస్ వన్. సో ఇవి హాలిమ్ సీడ్స్ అంటారు. సో ఐరన్ తక్కువ ఉన్న ఇట్స్ వెరీ గుడ్. మీరు డైలీ ఎంటీ స్టమక్తో వైటమిన్ సి కాంబినేషన్లో దీన్ని తీసుకోవాలి. సో నేను ఎప్పుడైతే దీనిలో లెమన్ స్క్వీజ్ చేసేసుకుంటాను. ఒక హాఫ్ లెమన్ వరకు నేను స్క్వీజ్ చేసేసుకుంటాను. టేస్ట్ అంత గొప్పగా ఏమి ఉండదు, బట్ తాగాలి, మంచిది. ఐరన్ తక్కువ ఉంటే దిస్ ఇస్ బెస్ట్. సో తాగాల్సిందే. సో ఇంకా అట్లా మంచిగా కొంచెం ఎండని చూసుకుంటూ ఇదైతే తాగేస్తాను. ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట ఇక్కడ. లైక్ ఈ పక్షుల సౌండ్స్ ఇదంతా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇదైతే నేను పండించిన పుదీనా అనమాట. ఎంత ప్రౌడ్గా ఉందో. లైక్ ఇక్కడున్న వెదర్కి ఇలా దిస్ ఈజ్ మై ఫస్ట్ టైం హార్వెస్టింగ్ మింట్. చాలా బాగా వస్తుంది. ఇక్కడ చూడండి ఈ ఆకులు ఎంత బాగున్నాయో. సో అక్కడక్కడ ఊరికే అలా ర్యాండమ్గా వేసాను, బట్ చాలా బాగా వస్తుంది. ఆల్మోస్ట్ ఒక 2 weeks ఏమో అయింది. ఇంకా ఇది మంచిగా పెద్దగా అవ్వాలని అనుకుంటున్నాను. సో ఇంకా హాలిమ్ వాటర్ తాగేసి లోపలికి వచ్చి ఎవ్రీడే నేను ఇలా బాడీని అయితే స్ట్రెచ్ చేస్తాను. సో ఈ బాడీ స్ట్రెచ్చింగ్ వల్ల నేనైతే చాలా డిఫరెన్స్ చూశాను. బికాస్ మన బాడీ అయితే చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది ఇలా ఈ యోగా కానీ ఈ బాడీ స్ట్రెచ్ చేయడం వల్ల. ఒకవేళ మీకు కూడా ఇలా ఎర్లీ మార్నింగ్ బాడీ స్ట్రెచ్ చేసే హ్యాబిట్ ఉంటే డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ నేను ఇందులో ప్రో కాదు, బట్ ఐఎమ్ లెర్నింగ్. అండ్ డిఫరెన్సెస్ అయితే చాలా చూసాను నేను ఇలా బాడీ స్ట్రెచ్ చేయడం వల్ల. ఒకవేళ మీకు ఆ హ్యాబిట్ లేకపోతే యూ గైస్ ట్రై ఇట్. బాడీ స్ట్రెచ్ చేయడం వల్ల మన బాడీ అనేది చాలా ఫ్లెక్సిబుల్గా తయారవుతుంది. అండ్ మీ బాడీ కూడా మీకు కొంచెం లైట్ వెయిట్గా అనిపిస్తుంది అనమాట ఇఫ్ యూ ఆర్ కంటిన్యూస్లీ డూయింగ్ ఇట్. నేనేమో గంటలేం చేయను. నేను మోస్ట్లీ ఒక 20 minutes అట్లా ఒక్కొక్కటి కొన్ని సెట్స్ చేసుకుంటూ అలా 20 minutes చేస్తాను. సో బ్రేక్ఫాస్ట్లోకి అయితే 2 whole eggs తీసుకుంటున్నాను. అండ్ ఇందులోకి సో ఇదేంటంటే సీడ్స్ పౌడర్ అనమాట. సో ఇందులో ఫ్లాక్ సీడ్స్, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, నువ్వులు ఇలా ఇవన్నీ డ్రై రోస్ట్ చేసి ఇలా పౌడర్ చేసుకున్నాను. సో ఇది ఒక 4 tablespoons ఈ ఎగ్స్ పైన వేసేసుకుంటాను. అండ్ ఇది మంచిగా ఫిల్లింగ్ బాగుంటుంది బికాస్ సీడ్స్ పౌడర్ చాలా కమ్మగా ఉంటుంది అనమాట. అండ్ దాంతోపాటు కాటేజ్ చీజ్, ఇది బాగుంటుంది ఈ కాంబినేషన్. ఎగ్స్ అండ్ కాటేజ్ చీజ్ ఈజ్ అ గుడ్ కాంబినేషన్. సో ఇదొక 2 tablespoons. సో బాగుంటుంది ఇది. మన కర్డ్ లాగా దాంట్లో కాటేజ్ చీజ్ లాగా చిన్న చీజ్ బాల్స్ ఉంటాయన్నమాట. చాలా బాగుంటుంది ఇది నాకు చాలా ఇష్టం.
యమ్మీ. సో ఇందులోనే సాల్ట్ ఉంటుంది కాబట్టి నేను అడిషనల్గా సాల్ట్ ఏం వేయట్లేదు. సో దిస్ ఈజ్ మై బ్రేక్ఫాస్ట్. ఈరోజు యాక్చువల్లీ మనకు కొంచెం పండ్లు ఉన్నాయి. మా హస్బెండ్ ఇందాకే చెప్పాడనమాట తనకి టీమ్ లంచ్ ఉందని చెప్పి. సో వాళ్ళ టీంలో ఏంటంటే మన ఇండియన్ వడల్ని చాలా ఇష్టపడతారు. ఒకసారి వాళ్ళకి చేసి పంపించాను అనమాట. అప్పటి నుంచి ఎప్పుడు అడుగుతూనే ఉంటారు. సో ఇంకా వాళ్ళని మీట్ అవుతున్నాడు కాబట్టి నన్ను వడలు చేయమన్నాడు. సో ఇంకా అవి చేసి తనతో పంపించాలి. తను 11:30 కల్లా స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడైతే ఆల్మోస్ట్ 10:45 అయిపోయింది, ఇంకా స్టార్ట్ చేయలేదు. సో బ్రేక్ఫాస్ట్ తినేసి స్టార్ట్ చేయాలి. సో ఉద్దిపప్పు అంత మంచిగా సోక్ అయిపోయింది. సో ఇంకా వీటిని మిక్సీ జార్లో వేసి మంచిగా మనకు వడ బ్యాటర్ లాగా చేసుకుంటున్నాను. అండ్ నేను ఇవాళ అయితే ఆనియన్ వడ చేస్తున్నా. సో ఆనియన్ వడ కోసం నేనైతే ఆనియన్స్ అన్ని చాపర్లో వేసేసాను అనమాట. సో పక్కన అవి చాప్ అవుతూ ఉన్నాయి. ఈలోగా నేనైతే ఈ వడ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో వడలైతే చేసేసాను. చాలా టేస్టీగా వచ్చాయి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగుండే. అండ్ ఇంకా తను బయలుదేరాల్సిన టైం స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇంకా నేను ప్యాక్ చేసేసి తనకి బాయ్ బాయ్ చెప్పేసి ఇంకా నాకు ఇంట్లో పనులు చేసుకోవాల్సినవి చాలా ఉండే, అవన్నీ చేసుకుంటున్నాను. అండ్ మా హస్బెండ్ ఇంటికి వచ్చి చెప్పారనమాట వాళ్ళకి చాలా బాగా నచ్చాయి వడలు. అండ్ దే ఫెల్ట్ వెరీ సర్ప్రైజ్డ్ అని చెప్పాడు. అది విన్నాక నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మనం చేసిన వంట ఎవరన్నా వాళ్ళకి నచ్చి తృప్తిగా తింటే ఆ హ్యాపీనెస్సే వేరు కదా. ఇంకా మిగిలిన పనులన్నీ ఇండియాకి కాల్ చేసుకొని అమ్మ ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ పనులన్నీ చేసుకుంటున్నాను అనమాట. మిగిలిన పిండితో వడలు వేసుకున్నాను. అండ్ కిచెన్ అంతా క్లీన్ చేసుకున్నాను. అండ్ అలాగే కొంచెం బట్టలు వాషింగ్కి వేయాల్సి ఉండే, అవన్నీ కూడా వాషింగ్కి వేసేసి కొంచెం రిలాక్స్ అయ్యే టైం దొరికింది నాకు తర్వాత. అయితే మనం సో వీక్కి సరిపడా జ్యూస్ అయితే చేసుకుంటున్నాము. సో ఇది ఇట్స్ కైండ్ ఆఫ్ గ్లో షాట్స్. సో ఇందులో మనకి ఆరెంజెస్, యాపిల్స్, క్యారెట్స్, అల్లం అండ్ అలాగే లెమన్. నా దగ్గర బీట్రూట్ అయిపోయింది. యూజువల్గా నేను బీట్రూట్ ఉంటే బీట్రూట్ కూడా వేసేస్తాను. సో ఇవన్నీ కలిపి జ్యూస్ లాగా తీసేసి మనం ఏబీసీ జ్యూస్ తాగుతాం కదా. సో అలాగే ఇది మనం ఎర్లీ మార్నింగ్ తీసుకోవచ్చు, లేదా మీకు డేలో ఎప్పుడైనా ఇఫ్ యూ వాంట్ కీప్ యువర్ స్కిన్ హైడ్రేటెడ్ ఇది మస్ట్ అని చెప్తాను నేను. చాలా అంటే చాలా బాగుంటుంది. అంటే బయట ఇది తాగితే ఇంకా బయట అసలు జ్యూసెస్ తీసుకోమన్నమాట, అంత టేస్టీగా ఉంటుందన్నమాట ఇది. మీరు నాలా తిప్పక్కర్లేదు, మామూలుగా కట్ చేసుకోవచ్చు. సో ఇలా బాటిల్స్లో అయితే జ్యూస్ ఫిల్ చేసేస్తాను. సో నాకైతే 2.5 బాటిల్స్ వచ్చాయి. లుక్ ఇవన్నమాట. సో మన జ్యూస్ 2.5 బాటిల్స్ వచ్చాయి. సో ఇంక ఇవి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఈజీగా 1 వీక్ వచ్చేస్తాయి. సో వెరీ హెల్ప్ఫుల్. అలసిపోయాను, బాగా నిద్ర వస్తుంది, నైట్ నిద్ర లేదు కాబట్టి. సో ఇప్పుడైతే లంచ్ చేసేద్దామని. సో ఇదే నా లంచ్ అనమాట. సో ఇంకా నా కోసం నేనేం వంట చేసుకుంటాను అని చెప్పి వడ అండ్ అలాగే చట్నీ ఉండే ఫ్రిడ్జ్లో, ఇంకా చట్నీ వేసుకుని వడ తినేస్తే ఇది నా లంచ్ అయిపోతుంది. ఈ ఫుడ్ తినేసిన తర్వాత ఒక మంచి నాప్ వేద్దాం అనుకుంటున్నా ఇవాళ. యూజువల్గా నేను లైక్ ఆఫ్టర్నూన్స్ అస్సలు పడుకోను, బట్ ఇవాళ అస్సలు భయంకరంగా నిద్ర వస్తుంది, కళ్ళు మంటలు. సో ఇది తినేసాక పడుకోవాలి. సో ఇంకా లంచ్ చేసేసిన తర్వాత డెజర్ట్ ఏదైనా తినాలనిపిస్తుంది కదా. సో మా హస్బెండ్ అయితే హోమ్ మేడ్ తిరమిసు కేక్ చేశాడు. ఇది ఎంత బాగుందంటే ఇది ఎలాంటి యాడెడ్ షుగర్స్ లేకుండా హై ప్రోటీన్ స్వీట్ అనమాట.
సో ఇప్పుడైతే టైం 3:10 అవుతోంది. 3:30కి అంతా నేనైతే ఇప్పుడు ట్రైనింగ్కి వెళ్ళాలన్నమాట. సో అందుకే ఇప్పుడైతే కొంచెం లేసి ఫ్రెష్ అయ్యాను. నిద్రపోదామని చాలా ట్రై చేశా కానీ అస్సలు పడుకోలేదు. ఇన్స్టా రీల్స్ స్క్రోల్ చేసుకుంటూ అలా టైం వేస్ట్ చేశాను అనమాట. సో లేచి ఫ్రెష్ అయ్యి సో ఐఎమ్ రెడీ టు గో ఫర్ ట్రైనింగ్. సో అక్కడ నేను రికార్డ్ చేయలేను కాబట్టి మిమ్మల్ని ఒక 3 hours తర్వాత మళ్ళీ కలుస్తాను. ఓ యా మర్చిపోయాను, ఇవాళ మల్టీవైటమిన్స్ ఇంకా తీసుకోలేదు. పదండి లెట్స్ గో టేక్ మల్టీవైటమిన్స్. నేను యూజ్ చేసే మల్టీవైటమిన్స్ అయితే ఇది. సో ఇందులో ఆ, అంటే టేస్ట్ అంటే కొంచెం మెడిసిన్ లాగా అనిపిస్తుంది, బట్ కంపేర్డ్ టు అదర్ మల్టీవైటమిన్స్ ఇది మెడిసిన్ స్మెల్ అనేది కొంచెం తక్కువ అని అంటున్నారు. బట్ నేను వేరే మల్టీవైటమిన్స్ కూడా ట్రై చేశాను. అది ట్రై చేసిన తర్వాత నాకు కంపేర్ చేసి చూసుకుంటే దిస్ మల్టీవైటమిన్స్ ఆర్ రియలీ రియలీ హెల్ప్ఫుల్. అండ్ ఇందులో వైటమిన్ A, C, D, E అండ్ బియోస్ అండ్ బయోటిన్ అండ్ ఆల్సో ఫోలిక్ యాసిడ్. సో ఇవన్నీ వైటమిన్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో డేకి నేను ఒక 2 తీసుకుంటాను. సో ఇట్లా క్యాండీస్ లాగా ఉంటాయన్నమాట, గమ్మీస్ ఇవి. సో ఇట్లా కాకపోతే ఇవి వేసుకున్నప్పుడు మంచిగా చూ చేసి తినాలి, లేదా క్యాండీస్ లాగా మంచిగా తినచ్చు. సో ఆల్ సెట్, లెట్స్ గో ఫర్ ట్రైనింగ్ అండ్ విల్ సీ యూ ఆఫ్టర్ 3 hours. ట్రైనింగ్ కోసం నేనైతే ఈ చియా వాటర్ తీసుకెళ్తా. ఇందులో లెమన్, సాల్ట్, జీరా పౌడర్ ఉంటుంది. టైం అయితే 7 అయింది. ఇప్పుడే ఇంటికి వచ్చాను. అండ్ ఇవాళ నాకైతే అసలు ఎంత హ్యాపీగా ఉందో, ఎన్ని రోజులుగా వెతుకుతున్నానో నాటుకోడి కోసం. ఫైనలీ నాకైతే నాటుకోడి దొరికేసింది. సో ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ నాటుకోడి. ఐ లవ్ నాటుకోడి. ఇక్కడ అస్సలు దొరకలేదు. ఇక్కడ చికెన్ ఎంతైనా మన ఇండియాలో ఉన్నట్టు ఉండదు. సో నాటుకోడి తినాలని ఎప్పటి నుంచో ఉండే, బట్ ఫైనలీ ఐ ఫౌండ్ ఇట్. అండ్ ఇదైతే $11కి వచ్చింది. అండ్ సూపర్ ఎక్సైటెడ్. ఇప్పుడైతే మంచిగా నాటుకోడి కర్రీ చేసుకొని రైస్ పెట్టుకొని అయితే బ్లాస్ట్ అనమాట. కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. ఫస్ట్ టైం చేశాను, సూపర్గా వచ్చింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.